ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇరాన్కు అత్యంత సన్నిహిత దేశం యెమెన్ మాత్రం ఈ యుద్ధంలో జోక్యం చేసుకోకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించే ఉంటుంది. ఎందుకంటే యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లకు ఇరాన్ వెన్నుదన్నుగా ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది లెబనాన్కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ల విషయానికి వస్తే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసిన వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా సంఘీభావం తెలిపింది. ఇజ్రాయెల్పై మిసైల్స్ను ప్రయోగించింది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ బీరుట్ను ధ్వంసం చేసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. మరి ఇరాన్కు అత్యంత సన్నిహితులైన హౌతీలు ఎందుకు దూరంగా ఉంటున్నారని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మరి దానికి గల కారణాలేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం శనివారంతో రెండో వారానికి చేరుకుంది. రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దాడులు ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ అగ్నిగుండంగా మారిపోయింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఈ యుద్ధంలో ఇరాన్కు మద్దతుగా హౌతీలు రంగంలోకి దిగకపోవడమే. అయితే హౌతీ అగ్ర నాయకత్వం ఆచితూచి అడుగులేస్తోంది. పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తోంది. గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని హౌతీ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హౌతీ సీనియర్ నాయకుల్ని లేపేసింది. దీంతో హౌతీలు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ మాత్రం యుద్ధంతో భగ్గుమంటోంది. టెహ్రాన్ నుంచి అరబ్ నగరాలు, అబుదబి, దోహా, కువైట్ నగరం, మనామా, బీరూట్ల వరకు అత్యంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అమెరికా ఇరాన్పై దాడులు చేసిన వెంటనే ఇరాన్ రోజుకో దేశంపై దాడి చేసి తన అక్కస్సును తీర్చుకుంటోంది. అయినా యెమెన్ మాత్రం చడీ చప్పుడు కాకుండా ఏకాంతంగా ఎక్కడా జోక్యం చేసుకోకుండా చాలామంది మిడిల్ ఈస్ట్ రాజకీయ పరిశీలకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే హౌతీ ఉద్యమానికి ఇరాన్ వెన్నుదన్నుగా నిలిచింది. హౌతీలను వెనకుండి నడిపించేది ఇరాన్ అన్న విషయం బహిరంగ రహస్యమే. అక్టోబర్ 7, 2023లో హమాస్ మిలిటెంట్లో ఇజ్రాయెల్పై పడి దారుణంగా 1200 మంది ఇజ్రాయిలను ఊచకోత కోసి 250 మందిని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లింది. వెంటనే ఇజ్రాయెల్ గాజాపై పడి గాజాను నేలమట్టం చేసింది. 70,000 మందిని చంపింది. అయితే అప్పుడు కూడా హౌతీలు హమాస్ మిలిటెంట్లకు మద్దతు తెలుపుతూ అమెరికాతో పాటు ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున మిసైల్స్తో దాడులు చేసింది. దానికి బదులు ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి యెమెన్పై వైమానిక దాడులు చేసి పలువురిని లేపేసింది. అయితే గత నెల ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్పై మొదలైన అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత బెహ్రాన్కు హౌతీలు పరిమిత స్థాయిలో మద్దతు పలికారు. కేవలం నిరసన ప్రదర్శనలు చేసి సంఘీభావం ప్రకటించారు. అయితే పొలిటికల్ ఎనలిస్ట్ల అంచనా ప్రకారం హౌతీ రెబెల్ గ్రూపు ఖచ్చితంగా ఇరాన్కు అండగా ఉంటుందంటున్నారు. ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటిస్తోందంటున్నారు. ప్రస్తుతానికి అమెరికా నుంచి, ఇజ్రాయెల్ నుంచి కాస్త దూరంగా ఉండాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. దీనికి వారు పలు ఉదాహరణలు చెబుతున్నారు. గతేడాది ఆగస్టులో హౌతీకి చెందిన హై ర్యాంకింగ్ నాయకులు 12 మందిని కోల్పోయింది. ఇజ్రాయెల్, అమెరికా దాడిలో ప్రధానమంత్రి అహ్మద్ అల్ రవాహీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్ మొహమ్మద్ అల్ గుమారీ కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. గతేడాది ఆగస్టులో అమెరికా, ఇజ్రాయెల్లు యెమెన్ రాజధాని సనాపై భారీ ఎత్తున వైమానిక దాడులు చేయడంతో అగ్రనాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాని తర్వాత గతేడాది యెమెన్పై 2 సార్లు వైమానిక దాడులు జరిగాయి. దీంతో హౌతీ రెబెల్స్ అగ్రనాయకత్వం పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. ఇరాన్కు మద్దతుగా దిగితే అమెరికాతో పాటు ఇజ్రాయెల్ తిరిగి వైమానిక దాడులు చేస్తుందేమో అని భయపడుతోంది. అలాగే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ని చూసి భయపడుతోంది. ప్రస్తుతం ఉన్న అగ్రనాయకత్వాన్ని కోల్పోయేంత సాహసం చేయలేదని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే గతేడాది అగ్రనాయకత్వాన్ని పూర్తిగా కోల్పోయినా హౌతీల మనోధైర్యం మాత్రం చెక్కు చెదరలేదు. సమయం చూసి ఇజ్రాయెల్, అమెరికాపై దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాయంటున్నారు. అయితే అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ ఈ హౌతీ యుద్ధంలోకి లాగితే ఇక తప్పకుండా హౌతీలు కూడా యుద్ధంలోకి దిగాల్సి రావచ్చు. ఈ వారంలో హౌతీ చీఫ్ అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ మీడియాతో మాట్లాడుతూ తమ మద్దతు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కు, సోదర ముస్లింలకు తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. తమ చేతులు ట్రిగ్గర్పై ఉన్నాయని, పరిస్థితుల్ని బట్టి తాము నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా సద్దాం అల్ హురాబీ విషయానికొస్తే ఆయన యెమెన్లో పొలిటికల్ కమెంటేటర్. ఒకవేళ ఇరాన్ హౌతీలను వెంటనే తమకు మద్దతుగా నిలవాలని కోరితే ఖచ్చితంగా హౌతీలు యుద్ధరంగంలోకి దిగుతారని ఆయన బలంగా నమ్ముతున్నారు. అయితే టెహ్రాన్ ఒకేసారి అన్ని కార్డుల్ని వాడదలుచుకోలేదని, కొన్ని రిజర్వ్లో ఉంచుకొని అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చనేది హౌతీల ఉద్దేశమని హురైబీ ఫారిన్ మీడియాతో చెప్పారు. ఇంకా అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై దాడులు కొనసాగిస్తూ ఉంటే తప్పకుండా హౌతీలు కూడా ఇరాన్కు అండగా దాడులకు దిగుతాయని చెబుతున్నారు.
ఇక హౌతీలకు ఎర్ర సముద్రంలో గట్టి పట్టుంది. గాజాకు మద్దతుగా రెడ్ సీ నుంచి వెళ్లే నౌకల్ని అడ్డుకునేవారు. కావాలనుకుంటే రెడ్ సీ నుంచి ఇజ్రాయెల్పై డ్రోన్లతో దాడులు చేసే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. అయితే దానికి టైమింగ్ సెట్ చేయాల్సింది ఇరాన్. హౌతీ అగ్రనాయకత్వం మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి ఇరాన్కు మద్దతు పలికే గ్రూపులపై అమెరికా, ఇజ్రాయెల్లు దాడులు చేస్తున్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని యెమెన్ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హౌతీలు అధికారికంగా ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటించే సత్తా అయితే లేదు. అయితే హౌతీ అగ్రనాయకత్వం మాత్రం పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో క్షుణ్ణంగా గమనిస్తోంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదని యెమెన్ భావిస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్ తమపై దాడులు చేస్తోందని హౌతీలు భావిస్తే వెంటనే మిస్సైల్స్తో పాటు డ్రోన్లతో దాడులు చేయగల సత్తా అయితే హౌతీలకుంది. ఇజ్రాయెల్ భూభాగం వరకు డ్రోన్లు, మిస్సైల్స్తో దాడులు చేయగలదు. అలాగే ఈ రీజియన్లో అమెరికా యుద్ధ విమానాలతో పాటు మిలిటరీ బేస్లపై దాడులు చేయగల సత్తా హౌతీలకుంది. అలాగే ఇజ్రాయెల్ భాగస్వాములు, ఉదాహరణకు సోమాలీల్యాండ్పై దాడులు చేసే సత్తా కూడా హౌతీలకుంది. ఇక ఇరాన్ గత వారం రోజుల నుంచి ఇటు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై భారీ ఎత్తున దాడులు చేస్తుంటే వాటిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకుంటున్నాయి. అయితే హౌతీలు ఒకవేళ దాడులు చేస్తే మరింత ప్రమాదకరంగా పరిణమించగలదని అంటున్నారు. హౌతీల వద్ద ఉన్న లాంగ్ రేంజ్ డ్రోన్లతో పాటు మిస్సైల్స్ ఇటు గల్ఫ్ దేశాలకు, అటు ఇజ్రాయెల్కు అత్యంత ప్రమాదకరమైనవిగా పరిణమించవచ్చు. ఒకవేళ ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్కు సప్లై సిస్టమ్ ఇబ్బందులు తలెత్తినప్పుడు దాడులు చేస్తే ఖచ్చితంగా ఇటు ఇజ్రాయెల్, అటు గల్ఫ్ దేశాల్లో విధ్వంసం సృష్టించవచ్చునని యెమెన్ పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక హౌతీ దాడుల విషయానికొస్తే 2023 నుంచి 2025 వరకు హౌతీలు ఎర్ర సముద్రంలో భారీ ఎత్తున దాడులు చేసి కనీసం 9 మంది నావికుల్ని చంపారు. 4 నౌకల్ని నీట ముంచేశారు. కాగా రెడ్ సీ ద్వారా యుద్ధం ప్రారంభానికి ముందు ప్రతి ఏడాది $1 ట్రిలియన్ సరుకు ఇక్కడి నుంచి రవాణా అయ్యేది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 90 లక్షల కోట్ల వరకు సరఫరా అయ్యేది. ఇక గత శనివారం నాడు ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్ అగ్రనాయకత్వాన్ని లేపేసింది. అక్కడ ప్రభుత్వాన్ని కూల్చాలనేది అమెరికా, ఇజ్రాయెల్ ప్రధాన ఉద్దేశం. అయితే హౌతీల ముందున్న అసలు సమస్య ఇరాన్ నుంచి యెమెన్కు ఆయుధాలు ఎలా సరఫరా అవుతాయనేది. కాగా 2022లో యునైటెడ్ నేషన్స్ అరేబియా సముద్రంలో వేలాది ఆయుధాల్ని పోర్టు నుంచి వచ్చినట్టు గుర్తించింది. ఇక యెమెన్కు ఆయుధాలు రష్యా, చైనా, ఇరాన్ నుంచి వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఇరాన్లో టాప్ లీడర్షిప్ తుడిచిపెట్టుకుపోవడంతో యెమెన్ రెబెల్ ఫైటర్స్లో మనోధైర్యం నింపింది. అయితే ఇరాన్కు మద్దతుగా యుద్ధంలో దిగాలా వద్దా అనేది ఇక హౌతీలే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.